అందరికీ అడ్వాన్స్‌డ్‌గా హ్యాపీ దీపావళి. దీపావళి షాపింగ్ స్టార్ట్ అయిపోయాం ఇవి. మావైతే స్టార్ట్ అయిపోయి. నిన్నే నుంచే స్టార్ట్ చేసాం మా ఫ్రెండ్ నేను. మార్కెట్‌కొచ్చాం. ఇంటి దగ్గర 3 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా అన్నీ తీసుకుందాం. పూజకి సంబంధించిన సామాన్లు గాని, ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకుందాము అని చెప్పి ఫిక్స్ అయ్యే వచ్చాము. 6 వరకు చేద్దాం మార్కెట్ అనుకున్నాం గానీ, అన్నీ సగం సగమే తీసుకున్నాం అనమాట. పూర్తిగా అయితే షాపింగ్ చేయలేకపోయాము. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవి చీపుర్లు అంటే పూజ దగ్గర పెట్టి పూజ చేస్తారనమాట. లక్ష్మీదేవి దగ్గర పెట్టి కంపల్సరీగా పూజ చేయాలనమాట వీళ్ళైతే. అందుకనే తనైతే ఒకటి తీసుకుంటుంది. తనకేం కావాలో అవన్నీ తీసుకుంటుంది. నాకు ఏం కావాలనేవి నేనన్నీ తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రమిదలు చూడండి ఎంత బాగున్నాయో కలర్‌ఫుల్‌గా. ఈ 4 ఉన్నాయి కదా! ఇవైతే తీసుకున్నాననమాట నేను. ఇంకా కలర్స్ రంగోలి కూడా తీసుకున్నాను. ఈ ఇయర్ అయితే ఎలా ఉంటదో దీపావళి తెలీదు. ఎలా చేసుకుంటానో తెలీదు. ఇక్కడైతే దీపావళి చాలా చేసుకుంటారు నార్త్ సైడ్ వాళ్ళు. మాది సగం షాపింగ్ అయిందన్నాను కదా! దానికి కారణం వీళ్ళిద్దరే అనమాట. మేము షాపింగ్ చేసుకుంటాం. మీరు మీది చేసుకోండి అని చెప్పాము. అయినా సరే వాళ్ళు వినకుండా మాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి సారీ చూస్తున్నాం రండి అని చెప్పి చెప్పారు. గంట అయ్యింది టైము. ఇంకా వీళ్ళు తీసుకోవట్లేదని చెప్పి ఇక్కడ అంటున్నారనమాట. నిజంగా తీసుకోలేదండి. సారీ అయితే మేము ఏంటంటే మార్కెట్‌కని వచ్చాము. అసలు అన్ని సామాన్లు కొనుక్కొని వెళ్దాము అని చెప్పి అసలు బట్టల షాపింగ్ అనే పెట్టుకోలేదు. ఆ నెక్స్ట్ డే చేసుకుందాంలే అని చెప్పి మేమిద్దరం ప్లాన్ చేసామనమాట. కానీ వీళ్ళు ఇద్దరొచ్చి అంతా ఇది అయిపోయింది. ఇంకా చేసుకోలేకపోయాం. సగం అయింది షాపింగ్. ఇంకా ఇంటికొచ్చేసామనమాట. పిల్లలైతే ఫోన్ చేస్తున్నారు. క్రాకర్ షో స్టార్ట్ అయిపోతుంది. మీరు తొందరగా వచ్చేయండి అని చెప్పేసి అంటే ఇంకా ఇంటికొచ్చేసాము. క్రాకర్ షోకైతే వెళ్ళామనమాట. చాలా చేశారు. ఇక్కడైతే చేస్తారనమాట క్రాకర్ షో. నేనైతే హైదరాబాద్‌లో చూడడము, తర్వాత ఇప్పుడే చూడడం ఈ క్రాకర్ షో. ఇంకెక్కడ పోస్టింగ్‌లో కూడా నేను వెళ్ళలేదు. మిస్ అయ్యాననమాట. ఇక్కడైతే చేశారు. వెళ్ళాను. చాలా బావుంది. దీపావళి పండుగ అందరూ మంచిగా చేసుకోండి. లక్ష్మీ పూజ చేసుకోండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఫైర్‌కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సేఫ్టీగా ఉండాలి. పండుగ ఎంత బావుంటదో అంత జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇంకా క్రాకర్ షో అయితే అయిపోయింది. ఇక్కడ ఫుడ్ అంతా ఉన్నదనమాట. ఇంకా తినేసి ఇంటికెళ్ళేసరికైతే 10 అలా అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్.